నమస్తే ఎంపీ న్యూస్ మనపేరు న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. భారీ స్థాయిలో ఐఏఎస్లో బదిలీలు, కలెక్టర్లు అదనపు కలెక్టర్లు ఉన్నదారులకు స్థానచలనం, 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, వెయిటింగ్లో 10 మంది. ఎన్నికల కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఐఏఎస్ అధికారులు బదిలీల కార్యక్రమం నడుస్తుంది. 20 జిల్లాలకు ఆల్రెడీ 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చిళ్ళు. వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ జిల్లాకి వెళ్ళిపోయింది కలెక్టర్గా. వరంగల్కు కొత్త కలెక్టర్గా సత్య శారదాదేవి వచ్చింది. ఇట్లా ప్రతి జిల్లాకు 20 జిల్లాలకు కలెక్టర్లు మార్చిల్లట. 10 మాత్రం పెండింగ్ పెట్టిన వార్త మనం చూడవచ్చు. ఆగస్టు 1 విడుదల, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువలు సవరణ తేదీ ఇదే. ధరణిలో రిజిస్ట్రేషన్ల విలువ ఎకరాన 20,000 నడుస్తుంది ప్రజెంట్. అది ఎక్కడ? మామూలుగా పల్లెటూళ్ళల్లో. ఒక సిటీ పోతే ఎకరాన ₹1,00,000, అంటే ఏరియాని బట్టి ఉన్నది. ఇప్పుడు మళ్ళా ఆగస్టు 1న మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నట్టుగా వార్త మనం చూడవచ్చు. రిజిస్ట్రేషన్ ఏ విధంగా వేస్తారట? వరంగల్ జిల్లాలో కిలా వరంగల్ మండలాన్ని ఒక మండలాన్ని చూసుకుంది ఎగ్జాంపుల్గా. మండలం అది కిలా వరంగల్ మండలం అనేది వరంగల్ సిటీ పరిధిలో ఉంటుంది. దాని వ్యవసాయ భూములు మొత్తం సిటీ పరిధిలో ఉంటాయి కాబట్టి అక్కడ మార్కెట్ విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి, గవర్నమెంట్ మార్కెట్ విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఫీజు ఎంత ఉంటుంది? ఎకరాన కనీసం ఎకరాన ₹2,00,000 ఉంటుంది. ఎకరాన ₹2,00,000 గవర్నమెంట్ పే చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు. అదే విలేజ్కి వచ్చేద్దాం. అదే వరంగల్ జిల్లాలో ఇదే రిజిస్ట్రేషన్ ఫీజు ధరణిలో కట్టాలంటే ఏమవుతుంది? వేరే పల్లెటూళ్ళల్లో ఎకరాన 20,000 ఉంటుంది. అదే మరి వరంగల్ జిల్లా, ఇది వరంగల్ జిల్లా అంటే ఏరియా బట్టి. అది సిటీ పరిధిలో ఆ వ్యవసాయ భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ అక్కడ మార్కెట్ ఆ విధంగా ఉన్నది. ఇక్కడ విలేజ్లో ఈ మండలం మొత్తం ఈ విధంగా ఉన్నది కాబట్టి ఏరియాని బట్టి ఇంతకుముందు ధరణిలో రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయి. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు అంటే 2017లో స్టార్ట్ అయిన ధరణి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని మార్పులు చేసుకొని వచ్చింది. ఇప్పుడు మరి కొత్త మార్పు ఏందట? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారట. ఎక్కడ? ఇప్పుడు కొన్ని ఏరియాలలో హైవేలు పోయినాయి. వరంగల్ జిల్లా నుంచి పల్లెటూరులో మించి కూడా కొత్తగా హైవే స్టార్ట్ అవుతుంది. హైవే రోడ్ స్టార్ట్ అవుతుంది. కొన్ని చోట్ల టెక్స్టైల్ పార్క్ వచ్చినాయి, కొన్ని చోట్ల హైవేలు వచ్చినాయి, కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు వచ్చినాయి. ఇట్లా ఏరియా బట్టి పల్లెటూరులో కూడా డెవలపింగ్ అవుతుంది కాబట్టి ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ ఆ ఏరియా వరకు మొత్తం కాదు. మళ్ళీ వరంగల్ జిల్లా తీసుకుంటే నెక్కొండ మండలం తీసుకుంది. నెక్కొండ మండలంలో మొత్తం ఏరియాకు డిమాండ్ ఉండదు. నెక్కొండ టౌన్కు ఎకరాన కనీసం ₹1,00,000 ఉంటుంది. టౌన్ భూములు కాబట్టి అది మండల కేంద్రం ప్లస్ టౌన్ భూములు కాబట్టి. అదే పల్లెటూరుకి వెళ్తే ఎకరాన 20,000 ఉంటుంది రిజిస్ట్రేషన్ ఛార్జ్ గవర్నమెంట్కి. ఎందుకంటే మార్కెట్ విలువ అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి. నెక్కొండ మండలకు వచ్చినాక కనీసం హైవే ఒక 5-6 ఊళ్ళ పరిధి నుంచి వెళ్ళిపోతుంటుంది వ్యవసాయ భూముల నుంచి. ఆ భూముల కాడ కూడా గవర్నమెంట్ ఛార్జ్ ఎక్కువ వేసే అవకాశం ఉందని చెప్తున్న వార్త మనం చూడవచ్చు. అక్కడ ఎందుకు ఛార్జ్ ఎక్కువ అవుతుందంటే అక్కడ భూమికి డిమాండ్ వస్తుంది. భూమి డిమాండ్తో పాటు ఆటోమేటిక్గా మార్కెట్ విలువ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి అక్కడ ఆ పరిధిలో ఎక్కడైతే డెవలపింగ్ ఉందో, ఎక్కడైతే హైవేలు కానీ, ఎక్కడైతే టెక్స్టైల్ పార్క్ కానీ, ఎక్కడైతే ఫ్లైఓవర్ కానీ, ఇంకా ఏ విధమైన డెవలప్మెంట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ భూములు డిమాండ్ ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా మార్కెట్ విలువ పెరుగుతుంది కాబట్టి ఆ ఏరియాలలో ఆగస్టు 1న రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న వార్త మనం చూడవచ్చు. నిధుల దారులన్నీ రుణమాఫీ అయిపోయి రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 లక్షల రుణమాఫీ, ఒక కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల నుంచి ఒకటే ఇదే ఎక్కువ ఫోకస్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. 8 సీట్లు ఇచ్చింది కాబట్టి దారులన్నీ నిధులన్నీ ఏ నిధులు తెచ్చినా కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేయడానికి ఎన్ని కష్టాలైనా కూడా నిధులు సేకరించి రుణమాఫీ కోసమే నిధులన్నీ అన్నట్టుగా వార్త మనం చూడవచ్చు. అబూజ్బండ్లో ఎన్కౌంటర్, 8 మంది నక్సల్స్, 1 జవాన్ మృతి. మీ కమిషనే చట్టవిరుద్ధం, మీకు విచారణ అర్హత లేదు. జస్టిస్ నర్సింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల ఘాటు లేఖ. ఇక చూసుకో కేసీఆర్ దొంగతనాలు మొత్తం బయటకు వస్తాయి. పదవి పోగానే పదవి ఉన్నప్పుడు విర్రవీగి అహంకారంతో ఎన్ని మాటలు చిన్న పూర్వం కూడా అర్థమయ్యే మాటలు కూడా ఇక ఎట్లా నేను సీఎంను ఏది పడుతుంది మాట్లాడని చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడు తప్ప ఇష్టం వచ్చిన పనులు కూడా చేసిండు. కాళేశ్వరం అట్ట చేసిండు, ధరణి భూములు అడ్డుపెట్టుకుని ఇట్లా చేసిండు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినట్లు కూడా పెద్ద భారీ కుంభకోణం జరిగింది. దాని గురించి మాట్లాడడం రావే అంటే కేసీఆర్ మీరేమో నాకు చెప్పడానికి మీదే తప్పు అనేటట్టుగా మాట్లాడతారు ఉల్టా. ఎక్కడైనా మీరు చూడండి, కేసీఆర్ ఎక్కడైనా కూడా మీడియా సమావేశం పెడితే విలేకరులను కూడా చేస్తాడు. ఆ క్వశ్చన్ అయితే ఆన్సర్ చెప్పాలి. చెప్పముందుకే నువ్వు పంచాయతీ పెట్టుకోవడానికి వచ్చినవా, నీదే పత్రికేనాయా, ఇవి ముచ్చట్లు.
అసలు విషయం వదిలిపెట్టి వేరే టాపిక్ డైవర్ట్ చేసే కథ ఎవరిది? కేసీఆర్ది. కేసీఆర్ మీరు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ మీడియా పాయింట్ పెట్టినా చూడండి, సార్ మొన్న మనకి ఇట్లా అడగంటే నీ అన్నది చూపిస్తావానే, నీ అన్నది చూపిస్తావా, ఉల్టా ప్రశ్నలు. ఈయనే అంటాడు, ఈయన వీడియో ఉంటుంది. సరే సమయానికి ఆ విలేకరి దగ్గర ఆ వీడియో టైం లేకపోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో చూసుకో, నీ అన్నది చూపిస్తావా అని అంటాడు. చూపించి ఏం చేయాలి? నిన్ను చూపించి ఏం చేయాలి చెప్పు అంటే, నువ్వు ఈ ముఖ్యమంత్రివి, నువ్వు ఏం చేసి నడుపుతా అని చెప్పి ఇష్టమని మాడతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు. ముఖ్యమంత్రి అయితే ప్రజా జీతగారి, నువ్వు ప్రజల సమానం చెప్పాలి. ప్రజల తరపున రిపోర్టర్లు అడితే రిపోర్టర్ సమానం చెప్పు. కేసీఆర్ మేధావి కాదే కాదు, ఆయనే అందరిని ఇట్లా మోసం చేసుకుంటూ ఒక్కొక్కరు తొక్కుకుంటూ వచ్చిన అతను. కేసీఆర్ను నరేంద్రంగా ఆలనేది అంటే ఉద్యమం స్టార్ట్ అయిపోయాడు కానీ చూడండి మీరు, ఆలనేంద్ర కానీ మొదలు పెడితే అందరూ ఆయన నమ్ముకులు అందరిని తొక్కుకుంటూ వచ్చి పైకి వచ్చిన బాపత్ ఎవరు? కేసీఆర్. తప్ప ఆయన చేసింది జనాలు చేసింది ఏం లేదు. 40 సంవత్సరాల కాంచి ఆయన ఎమ్మెల్యే గెలుచుకుంటూ ఉన్నాడు. ఆయన చేసింది ఏందా? అది చేసింది అదే ఆ ఏరియా చేయొచ్చు అని చెప్తే, సరే ముఖ్యమంత్రి అయినా చేసింది ఏదో ఉద్యమకారుని అయితే పక్కకే పెట్టిను. నువ్వు నీకు సర్వీస్ చేసిన వాళ్ళనే పక్క పెడతాడు. నువ్వు దొంగలన్నీ ముందుకేసుకొని వాళ్ళని ముందు పెట్టి పరిచయం చేసిండు. పాపం కల్పించుకున్నాడు 10 సంవత్సరాలు. నీ మాటలు, నీ కథలు ఇవన్నీ చూసి జనాలు చూసి కర్రీ కాల్చి పాత్ర పెట్టి ఇంట్లో కూర్చోబెట్టిండు. మొన్న ఎంపీ ఎన్నికలప్పుడు కూడా ఓడిపోయినప్పుడు ఎంత సానుభూతితో మాట్లాడా జనాల ముందర. ఎంపీ ఎన్నికల్లా మీ ప్రభుత్వం సంవత్సరం పోతుంది, ఇక మాదే వస్తుంది. ఏ మాటలు అవి? సంవత్సరం వస్తుంది ఎక్కడైనా? ఒక ప్రభుత్వం అనుకుంటే కనీసం 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే వాళ్ళ బలం తక్కువ ఉంటే సరే మధ్యలో కూలిపోవచ్చు, బలం తక్కువ లేదు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆ మాటలే నిన్ను కుంగదీసినాయి. ఆ మాటలే నిన్ను అహంకారం, నీ ఆ కథ పదవి పెట్టట్టు చేసినాయి. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు? అలా నీకు ఏది విద్యుత్ దాంట్లో, నీకు విద్యుత్ దాంట్లో కొనుగోలు దాంట్లో ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విద్యుత్ దాంట్లో ఈయన కొన్నాడు. ఆయన చెప్పినట్టు ఎవరు ఈయనకుండా నా ఇష్టం ఈయన ఇష్టం చేసిండు. దానివల్ల ఈ కాళేశ్వరంలో కానీ ఈ విద్యుత్ కొల్ల కానీ అన్నీ మొత్తం ఉల్టా. వాళ్ళు చెప్పినట్టు కూడా నేనే చెప్పినట్టు వాళ్ళు అడిగితే ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఉన్న దోషులు అప్పుడున్న అధికారులు అడిగితే ఏమంటారు? మాదేం లేదయా, కేసీఆర్ అయితే మేము మాట వినకుండా కేసీఆర్ అయితే గదే చేసినాం మేము, అందువల్ల ఇవన్నీ జరిగినాయని వాళ్ళు చెప్తారు. మరి కేసీఆర్ చెప్పినప్పుడు కేసీఆర్ కూడా విలువ అని చెప్పేసి వాళ్ళు ఏం చేసి కేసీఆర్ లేఖ రాసిలు. నువ్వు వచ్చి మీ సమాధానం చెప్పా అసలు ఏం జరిగింది ఏం కథ, మరి నువ్వు చెప్తే అటు ఏం కదా నువ్వు చెప్పు అని అంటే ఈయన వచ్చి చెప్పాలి కదా. ఈయనకి వేరే ప్రజాస్వామ్యం ఉన్నట్టుగా నేను రాను, మీరు చేసే తప్పు ఉన్నదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఈయన చెప్తున్నప్పుడు ఏం లేదు, ఈయన ముఖ్యమంత్రి అయి ఉల్టా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఏది చేసినా అప్పుడు అందరూ భరించిల్లు. కానీ ఈయన ప్రజాస్వామ్యయుతంగా ఆయన పిలిచి ఏం మాట్లాడదో చూద్దాం, మరి ఎందుకు జరిగిందో పిలుతాన్న కూడా రావట్లేదు. ఈయన మీరే ఉల్టా అన్నట్టుగా మాట్లాడతాడు. దీన్ని బట్టి ఎవరు దొంగ ఎవరి కథ అనేది జనాలు తెలుసా ముచ్చట. ఇక ముందు ఏం జరుగుతుందో మరి దీన్ని బట్టి చూస్తే అన్నిట్లో వెళ్ళిపోతాను కేసీఆర్. ఇక రాను కేసీఆర్ కూడా జైలు పోయే కథ అయితే కనబడుతుంది. ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇవి ఈరోజు వార్తలు.